మేమాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ఖచ్చితంగా కాలభైరవ స్వామి మాకు దర్శనం ఇస్తాడని మొండి పట్టుతోనే వెతుకుతూనే ఉన్నాం. 2 గంటలు దాటింది, మాకు భైరవ్ బాబా కనిపించలేదు. అప్పుడే మమ్మల్ని గైడ్ చేయడానికి ఐనవోలు గ్రామస్తుడు, నా సోదర సమానుడైన సాయి వచ్చాడు. అప్పుడే తెలిసింది మేమంతసేపు వెతికింది రాంగ్ ప్లేస్ లో అని. నాకు ఈ గ్యాప్ లో ఒక లైఫ్ లెసన్ అర్థమైంది. మనం గ్రో అవ్వాలి అంటే మన గోల్ కి తగ్గ రైట్ ప్లేస్ లో ఉండాలి అని. ఐనవోలు కొండ వెనకాల ఇంకో చెరువు ఉంది. ఆ చెరువు కట్టకి రైట్ సైడ్ లో ఒక శిథిలమైన ప్రాచీనమైన దేవాలయం కనిపించింది. అందులో శివలింగ ప్రాణమట్టం ఉంది, అంటే బేస్, కానీ లింగం లేదు. ఈ పాడుబడ్డ ఆలయంకి ఆపోజిట్ లోనే కొండ వైపుగా చూస్తూ కాలభైరవ స్వామి దర్శనమిస్తాడని ఆలయ పూజారి గారు వివరించారు. అలా వెతుకుతుండగా ఫైనల్ గా మధ్యలో భైరవ బాబా దొరికిండు. కాలభైరవ స్వామి చుట్టూ విపరీతంగా ముళ్ళ చెట్లు ఉన్నాయి. మా దగ్గర ఆ ప్రదేశాన్ని క్లియర్ చేయడానికి పనిముట్లు లేవు. అయినా సరే చేతులతో, కాళ్లతో, రాళ్లతో, కట్టెలతో స్వామిపై ఉన్న భక్తితో పనిచేశాం. దాదాపు 1000 ఏళ్ల క్రితం నాటి కాలభైరవ స్వామిని ప్రపంచానికి చూపించాం. మా ద్వారా కాలభైరవ స్వామి ఐనవోలు మండల ప్రజలకు, స్వామి భక్తులకు చెప్పాలనుకున్నది ఒక్కటే. 1000 ఏళ్ల తర్వాత స్వామి మళ్ళీ పూజలు అందుకోవాలి అనుకుంటున్నాడు. కదలిరండి, స్వామి వారిని సేవించండి, ఆయన ఆశీస్సులను అందుకోండి, శిథిలమైన ఆలయాన్ని పునరుద్ధరించండి. ఇదేం కోఇన్సిడెన్స్ కాదు, సాక్షాత్ కాలభైరవ స్వామి ఆజ్ఞ. ఓం నమః శివాయ.